హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 65 చూసే ముందు పార్ట్ 64 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. స్విట్జర్లాండ్. లక్కీ ఆడుకుంటూ ఉంటే వాడిని చూస్తూ చెట్టుకు కట్టిన ఉయ్యాలలో కూర్చొనుంది చైత్ర. ఎక్కడి నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడో తన పక్కనే ఉన్న మరో ఉయ్యాలలోకి చేరాడు డెవిల్ బాబు. కొడుకు లోకంలో ఉన్న చైత్ర చేతి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి ఉలికిపాటుతో చేతిని విదిలించుకుంటూ తన భయానికి నవ్వుతున్న రాణాను చూసి, ఇది నీ పనా అంది కోపంతో కళ్ళు పెద్దవి చేసి. ఊరికే కాదులేండి, బాబు చేతిలో గడ్డి పువ్వులున్నాయి, వాటితోనే చైత్ర చేయి మీద గోకాడు. హా అని నా కొడుకుతో పాటు నన్ను కూడా దేకుతావని పిలిచా అని అన్నాడు వెటకారంగా. ప్లీజ్, నాకు నీతో గొడవ పడే మూడ్ లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ తిరిగి ఉయ్యాలలో కూర్చుంది. వై కంగారు, అంత సడన్గా చేంజ్ అయిపోయావు అని ఫన్నీగా అడుగుతున్న రాణాను ఓసారి కోపంగా చూసి తల తిప్పేసి వెంటనే థ్యాంక్స్ అంది అదే సీరియస్ ఫేస్తో. ఇదేంటి కొత్త తిట్టా అని అంటూ ఉంటే, తిట్టు కాదు, నిజంగానే థ్యాంక్స్ అని ముక్తసరిగా చెప్పింది చైత్ర. నాకైతే తిట్టులాగే అనిపిస్తోంది అని రెట్టిస్తూ ఉంటే వెంటనే 2 చేతులు జోడించి, మహానుభావా, నిజంగా నేను తిట్టలేదు, తిట్టే ఆలోచన కూడా నాకు లేదు, నన్ను కెలకొద్దు, నా కొడుకు ఇంత ఫాస్ట్గా తిరిగి యాక్టివ్ అయినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాను, నిజంగా థ్యాంక్స్ మాత్రమే చెప్పాను అని అంది ముక్తాయిస్తూ. వాడు నా కొడుకు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ గాంభీర్యంగా ఆన్సర్ ఇచ్చిన డెవిల్ బాబుని కళ్ళు ముడిచి అసహనంగా చూస్తూ ప్లీజ్ అంది రిక్వెస్ట్గా. పాప ఫీలింగ్కి చిన్నగా నవ్వి, ఓకే, ఇంకా ఏమైనా చెప్పు అంటూ లక్కీ మీద కళ్ళు నిలిపాడు. వాడికి ఎప్పుడు హెల్త్ అప్సెట్ అయినా నార్మల్ అవ్వడానికి 1 వీక్ అలా పట్టేది, ఒక్కోసారి మోర్ దెన్ 10 days. అయినా కూడా ఇంత యాక్టివ్ ఉండడు. చాలా భయం వేసేది ఒక్కదాన్నే. వాడు నేను ఆ రూమ్లోనే ఉండేవాళ్ళం, లేదంటే హాస్పిటల్లో. మేబీ అందుకేనేమో వాడి హెల్త్ నార్మల్ అయినా వాడు మాత్రం వెంటనే నార్మల్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు కూడా వాడికి ప్రాబ్లం ఉంది, బట్ మేనేజ్ చేసుకుంటున్నాడు, అలాగే యాక్టివ్గా ఉన్నాడు అని చెప్తూనే రాణా సైడ్కి టర్న్ అయ్యి లక్కీని చూస్తున్న తనతో, నువ్వు ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు చాలా కోపం వచ్చింది, బట్ ఇప్పుడే అర్థమైంది వాడి కోసమే ఇంత దూరం మళ్ళీ తీసుకొచ్చావని, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనెస్ట్గా చెప్తున్న తన కళ్ళల్లో కృతజ్ఞత కనిపిస్తూ ఉంది. పరాయి వాడికి చెప్పినట్టు తనకి థ్యాంక్స్ చెప్పిన చైత్ర మీద చిన్నపాటి అసహనం. బట్ ఫస్ట్ టైం తనతో నార్మల్గా మాట్లాడుతున్న చైత్ర ఫీలింగ్స్ డిస్టర్బ్ చేయకూడదని దానిని బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు రాణా. యు ఆర్ రియల్లీ గ్రేట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు వెంటనే. వాట్ అంటూ ఫస్ట్ టైం పాజిటివ్ కాంప్లిమెంట్ ఇచ్చిన డెవిల్ బాబుని విస్మయంగా చూస్తున్న చైత్ర కళ్ళు పెద్దవయ్యాయి. అంత చేయకు అని కసిరి, వాడిని చాలా బాగా పెంచావు, మెయిన్లీ నాకు నచ్చేలా, నన్ను డామినేట్ చేసేలా పెంచావు, ఐ లైక్ దట్ వే అని అంటూ ఉంటే, వాడు నా కొడుకు అని ఉడికిపోతున్న చైత్ర బుగ్గగిల్లి, నీ మొగుడిగా వాడు నా కొడుకు కూడా అంటూ ఉదయ్ నుంచి ఫోన్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న ఉదయ్కి ఇంటికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. కొత్త ఫోన్ కొని పగిలిపోయిన ఫోన్ నుంచి తీసిన సిమ్ దానిలో వేసి రాణాకి కాల్ చేస్తే లక్కీగా కనెక్ట్ అయింది. కాల్ ఆన్సర్ చేసి హలో అని 2-3 సార్లు అన్నా కూడా ఉదయ్ సైడ్ నుంచి సౌండ్ లేదు. ఎరా, వినిపిస్తోందా? ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉంటుంది అని రాణా అంటూ ఉంటే, అంతా అయిపోయిందిరా అన్న ఉదయ్ గొంతు ఎక్కడో నూతుల నుండి వినిపిస్తున్నట్టు అనిపించి, ఏమంటున్నావురా, వాయిస్ క్లియర్గా లేదు, సరిగ్గా చెప్పు అన్నాడు రాణా. అంత స్పాయిల్ చేసేసాను, మొత్తం సర్వనాశనం చేసేసాను అని ఎమోషన్ కంట్రోల్ చేయలేక గట్టిగా అరిచి చెప్తున్నాడు ఉదయ్. నీతో మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది, ఐఎమ్ సారీ రా, వాంటెడ్గా ఏదీ చేయలేదు, ఐ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్ అని చెప్తున్న ఉదయ్ మాటల్లోనే చెప్పలేనంత పెయిన్ తెలుస్తూ ఉంటే, సంథింగ్ ఏదో వర్స్ సిచ్యుయేషన్ అని ఫిక్స్ అయిన రాణా, ఒరే నీ అబ్బా, నా బుర్ర తినకుండా ఆ ఏదోలో ఉన్నదాన్ని ఎడంకాలితో తన్ని ముందు నోటితో ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, నా పేషెన్స్ని టెస్ట్ చేస్తే కాల్ కట్ చేసి పడదొబ్బుతా అని విసుక్కుంటే, నన్ను నమ్మి నేహను నాతో పంపించావు, ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను, మన స్నేహానికి ద్రోహం చేశాను, నేహ జీవితం నాశనం చేశాను,
అని ఉద్వేగంతో భారీ డైలాగులు చెప్తున్న ఉదయ్ మాటలకు అడ్డుపడుతూ, మీ ఇద్దరి ఫస్ట్ నైట్ జరిగింది అంతేనా అని సింపుల్ సీరియస్నెస్తో అడిగాడు రాణా. ఉదయ్ గొంతు పెగలలేదు. ఆన్సర్ చెప్పలేని ఉదయ్ మౌనంలోనే సమాధానం వెతుక్కున్నాడు రాణా. 2 నిమిషాల మౌనం తర్వాత మళ్ళీ చిన్న గొంతుతో అతి కష్టంగా, ఐఎమ్ సారీ అని చెప్పే అర్హత కూడా నాకు లేదు కదూ అని అంటూ ఉంటే, వెల్కమ్ టు మై ఫ్యామిలీ బావా. సారీ నా మరదలతో కలిసిపోయిన నువ్వు నాకు బ్రదర్. చాలా సింపుల్గా రాణా తేల్చేసి చెప్తూ ఉంటే ఉదయ్ నివ్వెరపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఎవరి గురించో చెప్పడం లేదు, అది నీ మరదలు అని అంటూ ఉంటే, నా మరదలైతే ఏంట్రా, అది నీ ప్రాణం. ఐ నో దట్. ఒక్కటి బాబాయ్, అది నీ దగ్గరికి వచ్చిందా, నువ్వు దాని దగ్గరికి వెళ్ళావా, ఇవన్నీ నాట్ ఎ మ్యాటర్. బట్ దాని ఇష్టం లేకుండా నువ్వు టచ్ చేయవు. ఎంత తాగినా యూ కాంట్ డూ దట్. ఐ నో ఇట్ అని ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్పిన రాణా, పెళ్ళికి ముందు తప్పే, నేను ఒప్పుకుంటా. బట్ మనం వెళ్ళి సెటిల్ చేయాల్సిన మ్యాటర్లో నేహను నీతో పంపినప్పుడే ఎందుకో నీకు ఒక ఐడియా ఉండింది. ఏదో ఒక టైంలో నీతో క్లోజ్గా ఉన్న తన దగ్గర నీ హార్ట్ ఓపెన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంతకు మించి అడ్వాన్స్ అయ్యారంటే అది నీతో ఎంత క్లోజ్గా ఉండుంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. ఓ చెంచకు, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ లేదు. అత్త ఒక్కటి మాత్రం మీద పడి కరిచేస్తుంది, పట్టించుకోకు. నేహ దగ్గర తగ్గకు. ఎంతైనా నా మరదలు కదా, ఎక్కి తొక్కేస్తుంది. మీ ఫస్ట్ నైట్లో నీ రోల్ ఎంతుందో దాని రోల్ కూడా అంతే ఉంది. సో బీ ఎ మ్యాన్. నేను వచ్చే వరకు మేనేజ్ చేయి, తర్వాత అంతా సెటిల్ చేసేద్దాము. ఇక్కడ నా కంగారు తింగరుతో నా కొడుకుతోనే నాకు డే మొత్తం సరిపోవడం లేదు. మళ్ళీ కాల్ చేసి నసపెట్టకు అని లాస్ట్ మాట వార్నింగ్ టోన్లో చెప్పి కాల్ కట్ చేశాడు. డెవిల్ బాబు పాజిటివ్ రెస్పాన్స్కి అండ్ ఎంకరేజ్మెంట్కి ఉదయ్కి మతి భ్రమించినట్టే అయింది. చాలాసేపు అక్కడే అలాగే రాణా మాటలు రివైండ్ చేసుకుంటూ కూర్చున్న ఉదయ్ తిరిగి ప్రతాప్ వర్మ కాల్తో రేవతి మ్యాన్షన్కి స్టార్ట్ అయ్యాడు. ఈ గ్యాప్లోనే బాబు కొడుకులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అది ఎలాగో చూద్దానండి. ఫోన్ కట్ చేసి రిటర్న్ వచ్చిన రాణా చైత్ర చేయి పట్టుకొని ఫాస్ట్గా పక్కకు తీసుకువెళ్ళి, వెర్ ఇస్ యువర్ ఫోన్ అని అడిగేసరికి క్వశ్చన్ మార్క్ ఫేస్తో, నా ఫోన్ మీకెందుకు సార్ అని అడిగింది. నీ సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే టైం లేదు. నీ ఫోన్ నుంచి ఆ పెద్ద మనిషికి ఫోన్ కొట్టు అని చిరాకుతో ఆర్డర్ వేయగానే డెవిల్ బాబు డైరెక్ట్గా తన బాబుతో మాట్లాడుగా, అందుకేనా అనుకుంటూ వెంటనే కాల్ చేసింది చైత్ర. ప్రతాప్ వర్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే స్పీకర్ ఆన్ చేయి అన్న రాణా వాయిస్ వినిపించేసరికి తనతో ఉన్న అసిస్టెంట్ని బయటకు వెళ్ళమన్నాడు. మీరు మాట్లాడతారా సార్ అని డౌట్గా అడుగుతూ స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ రాణా ముందు పెడుతూ ఉంటే, ఆ హ్యాండ్ చైత్ర సైడ్కి తిప్పి, నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు అని అనగానే, స్పీకర్లో మీ వాయిస్ డైరెక్ట్గానే వినపడుతుంది కదా సార్ అని అమాయకంగా అడిగింది చైత్ర. అయినా సరే ఆ పెద్ద మనిషితో నేను మాట్లాడాను, నువ్వే చెప్పాలి అని అంటూ ఉంటే, కొడుకు మాటలు డైరెక్ట్గా వింటున్న ప్రతాప్ వర్మ చెమ్మగిలిన కళ్ళతో సంతోషపడుతున్నారు. ఇదెక్కడ తిక్కల మేళానో దేవుడా అని తెల్లమొహం వేసిన చైత్ర, చెప్పండి సార్ అంది ఇక వేరే ఆప్షన్ లేక. వాళ్ళిద్దరి లవ్ గురించి ఆ పెద్ద మనిషికి తెలుసు. అది నెక్స్ట్ స్టెప్ తీసుకుందని చెప్పు. ఇందులో నా హ్యాండ్ కూడా ఉంది. ఇంట్లో రచ్చ చేయకుండా ఆ పెద్ద మనిషిని తన చెల్లెల్ని కంట్రోల్లో పెట్టుకోమను. ఎవ్వరి గురించి ఏం చెప్తున్నారో తలా తోక ఏమీ తెలియని చైత్ర బుర్ర పేలిపోతున్న ఫీలింగ్. సార్ నాకు ఏమీ అర్థం కావడం లేదు, ప్లీజ్ ఇది మీరే డైరెక్ట్గా సార్తో చెప్పొచ్చు కదా అని ఏడుపు మొహంతో తల గోక్కుంటూ రిక్వెస్ట్ చేసింది. పాప రిక్వెస్ట్కి మొహం చిట్లించిన రాణా, ఇదేమైనా టైటానిక్ మూవీనా నీకు అర్థం కాకపోవడానికి? నీకు అర్థమైందే చెప్పు, ఆ పెద్ద మనిషికి అర్థమవుతుందిలే అనేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలరా సామి అని ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న చైత్ర, సార్ మీరంతా విన్నారు కదా, నాకైతే ఏమీ అర్థం కాలేదు. మీ అబ్బాయి పిచ్చికి నా బుర్ర బద్దలైపోతుంది సార్, మళ్ళీ చెప్పమని అడగద్దు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, వాడు చెప్పింది నేహ ఉదయ్ గురించి అని ఒక మాట చెప్పి థ్యాంక్ యూ చైత్ర అని అన్నారు. నేనేం చెప్పలేదు కదా సార్ అంది రాణా స్క్వీజ్ చేయగా మిగిలిన బుర్రను వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ. ఇప్పుడు నాకు ఒక నమ్మకం బలంగా కుదిరింది నీ వల్ల. ఒకప్పటి నా కొడుకుని చూశాను నేను ఈరోజు. ఒకప్పుడు ఇలాగే మధ్యలో వాళ్ళ అమ్మను పెట్టి నాతో దెబ్బలాడేవాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది నీ వల్ల జరిగింది.
అని ప్రతాప్ వర్మ ఎమోషనల్ అవుతూ ఉంటే బాబు కొడుకుల మధ్య అసలు ఏం నడుస్తుంది? ప్రాణం పోతున్నా పట్టించుకోడు కొడుకు, పోరం బోకులా తిరుగుతున్నా చూసి చూడనట్టు వదిలేసిన తండ్రి. సడన్గా మనసులు మమతలు సీరియల్ క్యారెక్టర్స్లా స్టిక్ అయిపోతూ ఉంటే ఏం మాట్లాడాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు చైత్రకు. మీ అబ్బాయి కన్నా మా అబ్బాయి 1000 times బెటర్ సార్. తెలిసి తెలియని వయసైనా వాడు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇంతకుముందు రాణా సార్ చెప్పింది, ఇప్పుడు మీరు చెప్పింది ఏది నాకు అర్థం కావడం లేదు అని పేల గొంతుతో అంది. ఇట్స్ ఓకే చైత్ర, ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యావు, నెమ్మదిగా అంతా అర్థమవుతుందిలే అని. ఎలా ఉన్నాడు లక్కీ అని అడిగితే నౌ బెటర్ సార్, ఆడుకుంటున్నాడు అని చెప్పింది చైత్ర. ఎక్కడి వరకు వచ్చింది అక్కడ పని అని అడిగి కాసేపు మాట్లాడిన తర్వాత, నా కొడుకు కన్నా నీ కొడుకు చాలా బెటర్, బికాస్ అది నీ పెంపకం కదా అని జాగ్రత్త చెప్పి ప్రతాప్ వర్మ కాల్ కట్ చేసి వెంటనే ఉదయ్కి కాల్ చేశారు. హాఫ్ బ్రెయిన్తో వచ్చిన చైత్ర ఐ వాంట్ ఎ స్ట్రాంగ్ టీ అని వెళ్ళిపోతూ ఉంటే హెల్త్ పాడు చేసుకోకు అంటూ హ్యాండ్ పట్టుకొని తన ఒడిలోకి రాక్కున్న రాణా చైత్ర నడుము చుట్టేశాడు. ఓయ్ ఏం చేస్తున్నావు, అందరూ ఉన్నారు అని చుట్టూ చూస్తూ కంగారు పడుతున్న చైత్ర షోల్డర్ మీద తల పెట్టి, ఎందరున్నా నా పెళ్ళాన్ని నడుము పట్టుకుంటే ఎవ్వడు అడగడు అన్నాడు కాళ్ళతో ఉయ్యాలని వెనక్కి ముందుకు ఊపుతూ. ఏం చెప్పావు వాళ్ళకి అని మాడిపోయిన మొహంతో నొసలు ముడేసి అడిగింది. స్టార్టింగ్లో చెప్పింది చెప్పాను, నువ్వు నా పెళ్ళాం, వాడు నా కొడుకు, సెకండ్ హనీమూన్కి వచ్చామని. అడిగిన ప్రతిసారి ఆన్సర్ మారుస్తూ ఉంటే డౌట్ పడతారు బేబీ అని ఓవర్ కోట్ల నుంచి చేతులు లోపలికి పెడుతూ ఉంటే పిచ్చి వేషాలు వేయకు అంటూనే తన హ్యాండ్స్ రాణా హ్యాండ్స్ మూవ్ అవ్వకుండా అడ్డుగా పెట్టింది. నీ హాట్నెస్కి ఆల్రెడీ పిచ్చెక్కింది, ఎందుకే మళ్ళీ గుర్తు చేస్తావు అంటున్న బాబుతో, ఇదిగో ఇదే వద్దున్నాను, ప్లీజ్ నార్మల్గా ఉందాం అంది మొహం ఆదోలా పెట్టి. ఓకే అని చైత్ర బేబీని వదిలేసి లక్కీ దగ్గరికి వెళ్ళాడు రాణా. ఏంటబ్బా ఇంత సింపుల్గా వదిలేశాడు అని బుర్ర కొక్కుంటున్న బేబీకి ఎంతకీ క్లారిటీ రాలేదు. బట్ గేమ్స్ ఫినిష్ చేసుకొని రాణా లక్కీ ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లోకి షిఫ్ట్ అయ్యారు. చైత్ర కూడా ఫ్రెష్ అయ్యి ఆఫ్టర్నూన్ గ్రానీ ఇచ్చిన ఏ లైన్ షోల్డర్ ఫ్రాక్ వేసుకుంది. ఒంటికి అద్దినట్టున్న ఫ్రాక్లో పిండి బొమ్మలాంటి చైత్ర ఇంకాస్త అట్రాక్టివ్గా మారింది. కన్ను కొట్టి లుకింగ్ హాట్ అన్న డెవిల్ బాబు కాంప్లిమెంట్కి మూతి తిప్పుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫుల్ స్లీవ్ స్వెటర్ వేసుకొని బయటకు వచ్చింది చైత్ర. నువ్వు నిజంగా తింగర్ మేళానివే అని చిటపటలాడుతున్న డెవిల్ బాబుతో కలిసి ముగ్గురు డ్యాన్స్ జరిగే ప్లేస్కి వచ్చారు. భూలోక స్వర్గాన్ని తలపించే కపుల్స్ హెవెన్లో ఎవ్రీడే నైట్ డ్రింక్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఎంజాయ్మెంట్స్ కామన్. అక్కడ ఉండే వాళ్ళకి అది రొటీన్ కావచ్చు, బట్ హనీమూన్కి వచ్చే వాళ్ళకి ప్రతిరోజు కోలాహలంగా ఉండే ఆ అరేంజ్మెంట్స్ మధురమైన జ్ఞాపకాలు. యాక్టివ్గా ఉన్న లక్కీ అందరికీ న్యాయం చేయడానికి హుషారుగా పరిగెడుతూ ఉంటే పట్టుకుని ఆపి, ఎక్కువగా ఎగరకు, నాకు చెప్పకుండా ఎటు వెళ్ళకు అని జాగ్రత్తలు చెప్పి పంపింది చైత్ర. డేగ కళ్ళతో వాడిని ప్రతి క్షణం కాచుకునే రాణా ఉండగా ఆ భయం అక్కర్లేదు. బట్ తల్లి మనసు కదా అనుకొని నవ్వుకుంటూ వాడి వెనకే వెళ్ళాడు రాణా. అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఫైర్ క్యాంప్కి దగ్గరగా కూర్చొని చూస్తూ కూర్చున్న తన దగ్గరకు, ఒక్కదానివే ఏం చేస్తున్నావు అంటూ వచ్చారు గ్రానీ. ఏం లేదు చూస్తున్నాను అని ఆవిడతో మాటలు కలిపింది చైత్ర. ఈ జనరేషన్లో విడిపోకుండా బ్రతికే భార్యాభర్తను చూడడం కష్టమైపోతుంది అని ఫీల్ అవుతూ మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. ఇలా సెకండ్ హనీమూన్కి రావడం నిజంగా అందరికీ దొరికే అవకాశం కాదు. డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇట్స్ ఎ రియల్లీ లవ్లీ మూమెంట్. వెళ్ళి నీ పార్ట్నర్తో ఎంజాయ్ చేయి అని గ్రాండ్ పా అప్పుడే తీసుకొచ్చిన డ్రింక్స్ చైత్ర చేతిలో పెట్టి, ఇవి కపుల్ హెవెన్ స్పెషల్ డ్రింక్, వెళ్ళి ఇద్దరు డ్యాన్స్ చేయండి అని చెప్తూ ఉంటే కాదు అని నిజం చెప్పలేక డ్రింక్స్ తీసుకుని వచ్చిన చైత్రను చూస్తూ డ్యాన్స్ ఆపి తన దగ్గరకు వచ్చాడు రాణా. ఏంటి నా కోసమే ఎనర్జీ డ్రింకా అంటూ చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు రాణా. ఎనర్జీ డ్రింక్ కాదు, కపుల్ హెవెన్ సెంటిమెంట్ డ్రింక్, వాళ్ళు ఇచ్చారు, బాగోదు అని తీసుకున్నాను అంది. ఇది కపుల్స్ మాత్రమే తాగుతారు అని స్ట్రెస్ చేసి చెప్పాడు. నువ్వు అదేగా వాళ్ళకి చెప్పావు, అందుకే ఇచ్చి నీతో కలిసి డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటే ఇటు వచ్చాను, నువ్వు వేరేలా తీసుకోకు
అని ఒక్కసారిగా డ్రింక్ ఫినిష్ చేసేసింది చైత్ర. పాలు తాగినట్టు గడగడ తాగేసిన చైత్ర బేబీని కింద పెదవి బిగించి ఆశ్చర్యంగా చూస్తున్నాడు డెవిల్ బాబు. ఈ డ్రింక్ తాగితే అదిగో వాళ్ళెలా డ్యాన్స్ చేస్తారు అంటూ గుంపులో అతుక్కుపోయి రొమాన్స్లో ఈత కొడుతున్న ఒక పేరుని చూపించాడు బాబు. వంటి మీద పైన కింద 2 గుడ్డ ముక్కలతో లైఫ్లో మళ్ళీ దొరకదేమో అన్నంత కసిగా మూతులు నాకేసుకుంటున్న వాళ్ళని చూడడమే ముఖం చిట్లించి, ఛీ చెత్త చెత్తగా మాట్లాడుకు అని చిరాకు పడుతూ అక్కడే సైడ్కి ఉన్న దుంగ మీద కూర్చుంది చైత్ర. దీనికి ఒక్కటి కాదు 4-5 పడితే గాని లైన్లోకి రాదు అని నవ్వుకుంటూ తన డ్రింక్తో చైత్ర బేబీ పక్కన చేరాడు రాణా. నువ్వు వెళ్ళి డ్యాన్స్ చేసుకో, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచి లక్కీ బాగా కనిపిస్తున్నాడు అని కొడుక్కి కళ్ళు అప్పగించిన చైత్రను డిస్టర్బ్ చేయకుండా తన డ్రింక్ ఫినిష్ చేశాడు. 10 నిమిషాలకి బాడీలో ఏదోలా అనిపిస్తూ ఉంటే డౌట్గా రాణాను చూసింది. దానికోసమే వెయిట్ చేస్తున్న డెవిల్ బాబు కళ్ళు ఎగరేసి, ఏవైనా సిమ్టమ్స్ తెలుస్తున్నాయా అన్నాడు నవ్వుతూ. ఇక్కడ ఉన్నది చైత్రరా, స్టాండర్డ్గా ఒక్కటే చెప్తుంది, నో అనేసి గీరగా వెళ్ళి వాటర్ తాగింది. కుంపటి కొట్టేస్తూ ఉంటే మంచినీళ్ళతో ఆర్పాలని చూస్తుంది పిచ్చిది అని నవ్వుకుంటూ టెక్కుగా అక్కడే కూర్చున్నాడు రాణా. కాసేపటికి వెనక్కి వచ్చి, నిజంగానే ఆ డ్రింక్ కపుల్స్ కోసమా, దానికోసమే యూజ్ చేస్తారా అని బెదురుగా అడుగుతూ ఉంటే, షల్ యూ డాన్స్ విత్ మీ అంటూ చేతిని ముందుకు పెట్టాడు రాణా. నో అని కోపంగా ఆన్సర్ ఇచ్చిన చైత్ర, ఫస్ట్ చెప్పు, నువ్వు చెప్పింది నిజమా అని స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటే, డాన్స్ చేద్దాం, డైవర్ట్ అవుతావు అని తన కళ్ళలోకి చూశాడు. వేరే ఆప్షన్ లేదా అని బేలగా అడుగుతున్న బేబీ డ్రెస్ పట్టుకొని దగ్గరికి లాగి, ట్రస్ట్ మీ, అంత డేంజర్ కాదు, జస్ట్ లైక్ ఏ 2 pegs ఆఫ్ విస్కీ, ఆలోచించి టెన్షన్ తీసుకోకు అంటూనే గుంపులోకి తీసుకొచ్చాడు తనని. ఎస్, నేను టెన్షన్ పడితే వీడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఆ ఛాన్స్ వీడికి ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిన చైత్ర, నువ్వు ఓన్లీ హ్యాండ్స్ పట్టుకో, అంతకు మించి ఎక్కడ టచ్ చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చి డెవిల్ బాబుతో డాన్స్ స్టార్ట్ చేసింది. కంగారు బేబీ వెర్రి బెదిరింపులకి నవ్వుతూ ఓకే అని జస్ట్ హ్యాండ్స్ పట్టుకొని కదులుతూ ఉన్నాడు. ఆఫ్టర్ 5 minutes డ్రింక్ ఎఫెక్ట్ బాడీ మీద బాగా పనిచేస్తున్నట్టుంది. చెస్ట్ టైట్ అయింది, నాలుక డ్రై అవుతోంది. హీట్ జనరేట్ అవుతున్న బాడీకి స్వెటర్ అనీజీగా అనిపించి తీసి పక్కన పడేసిన చైత్ర, యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ అంటూ డెవిల్ బాబు బుగ్గన ముద్దు పెట్టింది. నో నో అంటే నో, స్టాండర్డ్ చైత్ర చెట్టెక్కేసింది. మరి చైత్ర మందు మత్తులో మన బాబుని ఎక్కేస్తుందా? అది ఎంత దూరం పోతుంది? ఈ ఇన్సిడెంట్తో చైత్రకు రాణా అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుందా? ఉదయ్ లవ్ స్టోరీకి రాణా సైడ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి నేహ నుంచి తన లైఫ్ స్పాయిల్ చేశాడన్న ఫీల్లో ఉన్న నేహ ఉదయ్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుందా? ఇండియా రిటర్న్ వచ్చేసరికి స్నేహ పెళ్లితో పాటు రాణా కోసం ఎదురు చూస్తున్న చిక్కుముడులేంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.